హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు బీజే. ఫ్రెండ్స్, డైలీ మనం నేర్చుకునే ఇంటిగ్రేషన్ ఫార్ములాలు డైలీ 3 నేర్చుకునే విధంగానే ఈరోజు కూడా డైలీ 3 ఫార్ములాస్లో భాగంగా 3 ఫార్ములాస్ అయితే నేర్చుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు బీజే. టుడే డేట్ 22 2nd March 2021. ఫ్రెండ్స్, ఇంతకుముందు నేర్చుకున్నాం 3 ప్రాబ్లమ్స్. అందులో కాట్, సైన్, కాస్ వచ్చినాయి. అందులో భాగంగానే ఇప్పుడు కొసికెండ్ అండ్ సీకెండ్ కాట్ అయితే వస్తాయి. చాలా ఈజీగా ఉంటాయి ఫార్ములాస్. 3 రిలేటివ్గా ఉంటాయి, 2 అయితే సింపుల్గా రిలేటివ్గా ఉంటాయి. మనకు వచ్చేస్తాయి అంటే కొసికెండ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెండ్ డిఎక్స్ అంటే, మరియు ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెండ్ డిఎక్స్ అంటే, మరియు ఇంటిగ్రేషన్ ఆఫ్ cotx డిఎక్స్. ఆ ఫార్ములాస్కి వాటికి మనం ఫార్ములాస్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ముఖ్యంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ cotx dx అంటే ఫ్రెండ్స్, మనకి ఇంతకుముందు tan x చూసినాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x dx అంటే log mod ఆఫ్ cosx ప్లస్ c. ఇప్పుడు cotx వచ్చింది. cotx అంటే sin x వస్తుంది, అది బాగా గుర్తుంచుకోండి. log mod ఆఫ్ sin x ప్లస్ c, అది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ cosecant x dx. cosecant x అంటే log mod ఆఫ్ cosecx మైనస్ cotx అయితే వస్తుంది. నెక్స్ట్ secant x dx అంటే log mod ఆఫ్ secant x ప్లస్ tan x, ఇది బాగా గుర్తుంచుకోవాలి. log mod ఆఫ్ secant x tan x. secant xకి నార్మల్గా secant x అంటే secant x tan x అని రాస్తాం. అలానే ఇక్కడ secant x log mod ఆఫ్ secant x ప్లస్ tan x. నెక్స్ట్ cosecant x dx అయితే మనకి log x mod cosecant x మైనస్ cotx వస్తుంది ఫ్రెండ్స్, అది బాగా గుర్తుంచుకోవాలి. ఈ రెండు రిలేటివ్గా ఉంటాయి చాలా వరకు. అండ్ అనదర్ మనం cosecant x dxకి ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant x dxకి అయితే log mod ఆఫ్ tan x బై 2 రాసుకోవచ్చు. మరియు secant x mod ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x dx అంటే log mod ఆఫ్ tan x బై 2 ప్లస్ pi బై 2 అని రాసుకోవచ్చు. ఈ 3 ఫార్ములాస్ ఇఫ్ యూ హ్యావ్ టు రైట్, ప్లీజ్ రైట్ అండ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాబు బీజే. డైలీ ఇలా 3 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం, 3 ఫార్ములాస్ నేర్చుకుందాం. డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ సింపుల్గా చేసేద్దాం. థ్యాంక్స్.